నేటి దినాలలో పాత నిబంధనలు ఉన్నటువంటి సంగతులు తీసుకొని వచ్చి కొత్త నిబంధనలు ఉన్నటువంటి సంగతులకు కలిపి ఈ రెండు మిక్స్ చేసి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. అసలు పాత నిబంధనలు ఉన్న సంగతులు ఎవరికి రాయబడ్డాయి, ఆ ఆజ్ఞలు ఎవరికి జారీ చేయబడ్డాయి, పాత నిబంధన యొక్క చరిత్ర ఏంటి అన్నటువంటి విషయం మనకు తెలిస్తే కొత్త నిబంధన ఏం చెప్తూ ఉందో మనకు అర్థం. ముందు మనం రెండు అని చెప్పాలంటే మొట్టమొదటి ఏం పలకాలి? ఒకటి చెప్పాలి. పాత నిబంధన అనేది మనందరూ తెలుసు, 39 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. బోర్డు ఉందిలే కానీ సమయం చాలానే చేయట్లేదు, మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ రాయటం చెప్పడం అనేది చాలా టైం పోదు. అయితే పాత నిబంధన అనేది మనందరికీ తెలుసు. పాత నిబంధన కొత్త నిబంధనలో కలిపి 66 పుస్తకాలు ఉంటాయి. ఈ బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మన జీవితాలు సరిపోవు. ఈ 66 పుస్తకాల గురించి మనము క్లుప్తంగా నేర్చుకోవాలంటే మన జీవితాలు సరిపోవు. నేర్చుకోవాలి, కానీ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే ప్రపంచంలోనే అత్యధికంగా సేల్ అవుతున్నటువంటి పుస్తకము, అమ్ముడుపోతున్నటువంటి పుస్తకము, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే చాలా గొప్పది ఈ బైబిల్ గ్రంథము. మొట్టమొదటిసారి అసుయంతులు కనిపెట్టిన తర్వాత ముద్రించినటువంటి గ్రంథము ఈ బైబిల్. చార్లెస్ అనేటువంటి ఆయన 1700 సంవత్సరాల్లో అసుయంతులను కనిపెట్టాడు. అప్పుడు ముద్రించినటువంటి గ్రంథము ఈ బైబిల్. ఈ 66 పుస్తకాలన్నీ కూడా 42 మంది ప్రవక్తల చేత పేతురు రాసిన పత్రికలో మనకున్నది. లేఖనము ఒక మనిషి యొక్క ఇచ్చ నుండి, ఊహ నుండి కలగలేదు. ఊహ, ఇచ్చ అంటే ఒక మనిషి యొక్క సొంత ఆలోచన చేత ఇది గ్రంథస్థం చేయబడాల. పరిశుద్ధాత్మ వలన 42 మంది ప్రవక్తలు ఈ గ్రంథాన్ని లిఖించినట్లు మనం చూస్తాం. ఇప్పుడు మనము పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిపి 3 యుగాలుగా మనం చెప్పుకోవచ్చు. పితరుల కాలము, మోషే యుగము, మూడవది క్రైస్తవ యుగం. ఇక మనము ఈ పుస్తకాల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళగా, దేవుడు మొట్టమొదట సహోదరులు చెప్పాడు, నోవాహు కాలంలో దేవుడు నోవాహుతో నిబంధన చేస్తాడు, తర్వాత అబ్రహాముతో నిబంధన చేస్తాడు. ఇలా దేవుడి యొక్క నిబంధన అంటే ఏంటో మనకు తెలుసు. వడబడిక తెలుసుకునే అగ్రిమెంట్ అని, ఒక ఒప్పందం అని. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు ఒక ఒప్పందం చేస్తాడు, వాగ్దానం చేస్తాడు. అందుకంటే ముందు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశములకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహామును ఆశీర్వదింపబడుగాక నీవు అని చెప్పుకుంటూ, అలాగే 12వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను 2వ వచనం చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నువ్వు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే 17వ అధ్యాయం 2వ వచనంలో కూడా, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధిక అభివృద్ధి పొందజేసేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా ఆ తర్వాత మనకి ఏం జరిగిందో అందరూ తెలుసు. అలాగే 6వ వచనం చూడండి. నీవు అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. ఇక్కడ ఈ విషయాలని మనం గమనిస్తే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు.
మెల్కీసెదెకు అనేటువంటి ఒక యాజకుడి గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 3 విషయాలు ఇందాక మనం చదవనటువంటి లేఖనాలు చూసారా, హెబ్రీయులకు రాసిన పత్రిక, అలాగే మత్తయి సువార్త, ఈ విషయాలన్నీ మీరు సిమిలర్గా ఆలోచిస్తే, దగ్గరగా ఆలోచిస్తే, దేవుడు మొట్టమొదటిగా నిబంధన అనేది చేశాడు. ఈ నిబంధన అనేది మనకి కొత్త నిబంధన కాకుండా పాత నిబంధన. మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అబ్రహాముతో చేస్తాడు, తర్వాత మోషేకు సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు జారీ చేస్తాడు. తర్వాత దేవుడు ఏ విధంగా వారిని కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించడానికి కనాను దేశానికి వెళ్ళడానికి నడిపించడానికి దేవుడు వారికి ఏ విధంగా వాగ్దానం చేస్తాడో, ఈ పాత నిబంధనలు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మనం కొత్త నిబంధనతో కంపారిజన్ చేస్తే, దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు లాంటి కుమారులు కావాలని ఆయన ఉద్దేశించున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో జగత్తు పునాది వేయబడుతుంది అంటే దేవునికి ఒక చిత్తం ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది మానవాళి పట్ల. ఇప్పుడు కొత్త నిబంధన పాత నిబంధన మధ్య వ్యత్యాసాలు మనం చూడాలంటే చాలా సంగతులు ఉన్నాయి. ఈ నిబంధన అనేది దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయాలి, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేయాలి. ఏదైనా తోటలో దేవుడు అవ్వాదానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఆజ్ఞ క్రమించారు, సర్పం మోసుకొచ్చింది, తద్వారా ఏదైనా తోట నుంచి వాళ్ళు వెలివేశాడు. అబ్రహాముతో మళ్ళా సున్నతైనటువంటి నిబంధన దేవుడు చేయమని చెప్తాడు. అలాగే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని నిర్మిస్తాడు. తర్వాత వీళ్ళు ప్రవక్తలు, అలాగే యాజకులు, అలాగే రాజులు, న్యాయాధిపతులు వీళ్ళందరినీ ఏర్పాటు చేస్తారు. ఈ రాజుల కాలంలో వీళ్ళు చేసినటువంటి తప్పిదములను బట్టి రాజ్యము విడిపోయింది. వీళ్ళు చేసినటువంటి అతిక్రమం పాపాన్ని బట్టి రాజ్యం విడిపోయింది. ఉత్తర రాజ్యము 10 గోత్రాలు ఇశ్రాయేలు, దక్షిణ రాజ్యము యూదా గోత్రము ఇలా విడిపోయింది. తద్వారా వీళ్ళు బబులోను చెరకు 70 సంవత్సరాలు అయినట్లు మనం చూస్తాం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలు ఉన్నటువంటి 39 పుస్తకాలు అన్నీ కూడా, ఈ 39 పుస్తకాలు మనం 3 భాగాలుగా విభజించుకుంటే, ఒకటి చూడండి, ఇక్కడ మనము మొట్టమొదటినటువంటి ఐదు గ్రంథాలు, ఆది కాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, పంచ గ్రంథాలు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత పద్యభాగ పుస్తకాలు ఉన్నాయి, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. అలాగే చారిత్రక పుస్తకాలు ఉన్నాయి, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయంలో, రెండో సమయంలో, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. తర్వాత 17 పుస్తకములు చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ 39 పుస్తకాలు ఉన్నాయి. అయితే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన అనుగ్రహించబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మీరు చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ మనకి చక్కగా క్లారిటీగా ఒక విషయాన్ని మనం తెలియజేస్తూ ఉంది లేఖనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు వలన కలిగెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా అనుగ్రహించబడింది. మోషేకి ఎవరు అనుగ్రహించారు? దేవుడు దాన్ని బయటపరిచాడు. ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలు ఏంటో మనకు తెలుసు. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నేను తప్ప నీకు దేవుడు ఉండకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని దాసులను దాసురాలను ఎవరిని కూడా నువ్వు ఆశించకూడదు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆజ్ఞలు ఏంటో మనకు తెలుసు. ఆజ్ఞలు ఎవరి ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చాడో తెలుసు. ఆ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత వాళ్ళకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం మనము సిమిలర్ గా పోల్చుకుంటే పరలోక రాజ్యంతో కంపారిజన్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి అవిధేయత, పాపం, వీళ్ళకు ఉన్నటువంటి చేసినటువంటి దుష్టక్రియల వాళ్ళకి ఏంటంటే చాలా మంది అరణ్యంలోనే రాలిపోవడం. మోషే ఏ విధంగా వాళ్ళని అన్వేషించడానికి ఇస్తే మోషేని వాళ్ళు విసిగించారో మనం చూడడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అయితే వీటిలో దేవుడు ఇచ్చినటువంటి పదార్థంలో వాటిని మొట్టమొదటిసారిగా ఏం చేయమన్నాడంటే
6 దినాలు కష్టపడండి, 7వ దినాన మీరు విశ్రాంతి దినము, ఈ విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేయాలన్నాడు? పాటించాలి. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటే పాటించమన్నాడు. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 20వ వచనంలో ఏడవ దినము చూడండి, 20వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం చదివినట్లయితే ఇక్కడ దేవుడు తన ప్రజలతో మోషే ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్ళలోనున్న పరదేశీయులు ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటి సమస్తము సృష్టించి 7వ దినము విశ్రయించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించుతారని పరిశుద్ధపరచెను. కాబట్టి తప్పకుండా ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఏ పని కూడా చేయకూడదు. పశువు అయినా సరే, ఏదైనా సరే, వారికి ఉన్నటువంటి పశువులు కానీ ఏదైనా కానీ విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధ జరుగుగా కూడుకొని దేవుని మహిమపరచాలి. మరి కొత్త నిబంధన ప్రకారం ఏ రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి? ప్రతి ఆదివారం సంఘంగా కూడుకోవాలి. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఆదివారం మనం ఎందుకు కూడుకోవాలో మనకు తెలుసు. ఆదివారం ఎందుకు కూడుకోవాలో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు లోకంలో సమస్త మానవాన్ని రక్షించడానికి వచ్చాడు. తలవలసిన తన ప్రాణాన్ని అర్పించాడు, చనిపోయాడు, సమావేశపడ్డాడు. మృతుల్లోని సజీవుడిగా ఆయన 3వ దినాన్ని అనగా ఆదివారం ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త చివరి అధ్యాయం గమనిస్తే ఆదివారము, అలాగే అపోస్తలుల గారు 20వ అధ్యాయం 7వ వచనం ఆదివారం రొట్టె విరుచుట కూడి ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ అంటే వ్యత్యాసాన్ని మీరు గమనించండి. పాత నిబంధనలో విశ్రాంతి దినం, ఈనాడు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే శనివారం కూడుకుంటా ఉన్నారు. అది లేఖనాలకు సరైనదేనా లేదా విరుద్ధమైందా? విశ్రాంతిని అనుగ్రహించిన దేవుడు ఎవరికి? ఇశ్రాయేలు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈనాడు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా సెవెంత్ డే అడ్వెంటిస్టులో శనివారం కూడుకున్నట్టు మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు మనం కొత్త నిబంధన చట్టం కింద ఉన్నామా, పాత నిబంధన చట్టం కింద ఉన్నామా, కొత్త నిబంధన చట్టం కింద ఉన్నామా? కొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం. ఎలా మనం కొత్త నిబంధన చట్టం కింద వచ్చాడు? మనం ముందు చూద్దాం మనం. అయితే దేవుడు ఇశ్రాయేలును ఏమన్నాడంటే, ఈ విశ్రాంతి దినాన్ని మీరు తప్పక ఏం చేయాలన్నాడు? ఆచరించాలి. విశ్రాంతి దినంలో మీరు ఎవరు కూడా ఏ పని చేయకూడదు. యెహోవా గారి పరిశుద్ధ దినము, విశ్రాంతి దినాన్ని పాటించాలి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, నాడు శనివారం కూడా కూడుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి, దేవుణ్ణి మహిమపరచడము, కూడుకోవడము తప్పేమి కాదు. సామెతలలో ఏమంటుందంటే, అనుదినము నా గడప కనిపెట్టుకొని నా ధారవంతులకు కాల్చుకున్న వాడు ధన్యుడు అని రాయబడి ఉంటుంది. భూమి మీద ప్రతి జనాలు కూడా దేవుడిని మహిమపరచాలి, దేవుడిని ఆరాధించవచ్చు, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు, తప్పేమి కాదు. కానీ అది ఎప్పుడు చేయమన్నాడు, ఎవరికి చేయమన్నాడు, ఎందుకు చేయమన్నది కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ మనము ఆదివారం మనం కూడుకోవాలి పరిశుద్ధ సంఘంగా. అది మొదటిసారి క్రైస్తవులు చేశారు, మనము కూడా తప్పకుండా చేయాలి. అలాగే పాత నిబంధనలో మనం గమనిస్తే వాళ్ళని దేవుడు
ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేక దినాలు, పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ, ఇవి జరిపించాలని దేవుడు వారికి ఆజ్ఞ చేశారు. ఏ పండుగలు? పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ. నిర్గమాకాండం 12-4 చూడండి. నిర్గమాకాండము 12 14 కాబట్టి ఈ దినము మీరు జ్ఞాపకార్థము మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన ప్రకటనగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులిన రొట్టెలు తెరవలను అని చెప్పుకోండి. 17వ వచనంలో పులిన రొట్టెల పండుగను మీరు ఏం చేయాలి? ఆచరించాలి. అది 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా 7 దినములను పులిన రొట్టెలను తెరవలను, 7వ దినమును యెహోవాకు పండగ ఆచరించాలి. ఇక్కడ చూడండి, పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ, ఇవి దేవుడు ఎవరిని చేయమని, ఎవరి చేత, ఎవరికి ఆజ్ఞాపించాడు. దేవుడు మోషే ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత ఆ కనాను దేశాన్ని తీసుకెళ్ళడానికి దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఏమని తెలియపరిచాడంటే, మీరు ఈ పండుగలు మీరు ఏ పండుగలు? పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ. మరి కొత్త నిబంధన ప్రకారము ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా? ఆదివారం పరిశుద్ధ దినము, ప్రభువు మృతుల నుంచి లేచినటువంటి దినము, పరిశుద్ధులంతా కూడా సంఘంగా కూడుకొని తండ్రి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి దినము. గలతీ రాసిన పత్రిక పౌలు గారి యొక్క బాధ అదే. వీళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలలో పాటిస్తా ఉన్నారు. సులుత రక్షణ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నీతిమంతులుగా మేము తీర్చబడతాము, మాకు రక్షణ లేదు, రక్షణ పొందాల్సిన అవసరం లేదు, ప్రభు యేసుక్రీస్తు మాకు అవసరం లేదు అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ప్రత్యేక దినాలు ఏర్పరచుకుంటున్నారు. గలతీ రాసిన పత్రిక ఒకసారి మీరు గమనించండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో 10వ వచనంలో మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునని మిమ్మల్ని గురించి భయపడతా ఉన్నాను. పౌలు గారు ఏంటంటే మరలా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వల్ల, ఇదే గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనం జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులు చేసిన పాపము కాము, మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలన కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని మనం ఎరుగుదుము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా క్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ శరీరం నీతిమంతులుగా తీర్చబడ్డాడు కదా. ఏ క్రియల వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డాడు? ఏ క్రియ వలన? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియ వలన. మరలా ఇప్పుడు ధర్మశాస్త్రమైనటువంటి పండుగలు, ఆచారాలు, ప్రత్యేక దినాలు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ప్రత్యేక దినం అంటే ఇది ఒక రోజు మంచి రోజు అంటున్నాడు. పర్యటనలో జరిగిందంటే తమ కుమార్తెలను వివాహం అయిన తర్వాత అత్తారింటి పంపించినప్పుడు మంగళవారం పంపించకూడదు, బుధవారం వద్దు, అమావాస్య వచ్చింది, ఏంటంటే అమావాస్య వచ్చింది, శుక్రవారం ఆడపిల్లలు బయటికి పంపించకూడదు. ఏంటివి? వ్యర్థమైనటువంటి ఆలోచనలు, మనుషుల యొక్క పద్ధతులు, పారంపర్యాచారాలు. అంటే చూడండి, ఇవి మాత్రమే కాదు. 25 డిసెంబర్ 25 ఏంటి? క్రీస్తు ఆయన భూమి, ఆకాశం, సముద్రం అసలు సృష్టి కలగకముందే తండ్రి దేవుడితో నిత్యత్వంలో ఉన్నాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరలా డిసెంబర్ 25 ఆయన పుట్టాడని మళ్ళీ ఆయన కోసం ఒక పండుగ చేయటము, మళ్ళా యేసుడు వచ్చింది, యేసుడులో మళ్ళీ ఆయన మృతులు 2000 సంవత్సరాల క్రితమే ఆయన సమాధుల నుంచి ఆయన లేచి ఉన్నాడు. హిస్టారికల్గా ఎప్పుడైతే మీరు చూస్తే ఆయన సమాధి ఖాళీగా తెచ్చి ఉండడం మనం చూస్తాం.
అంటే మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుడు అక్కడ వారిని మీరు ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు తన ప్రవక్త మోషేలో నడిపించాడు కాబట్టి మీరు దేవుడు చేసినటువంటి కార్యాలను అద్భుతాలను మహత్యాలను మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మిమ్మల్ని ఏమని ఆలోచించమన్నాడు? పస్కా పండుగ, పూరేద రొట్టెలు పండుగ. అయితే ఈనాడు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఒక ప్రత్యేకాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు క్రైస్తవులు. ఆదివారం ఇందాక సహోదరు చెప్పినట్టుగా ఆదివారము పరిశుద్ధ సంఘంగా కూడుకొని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినటువంటి గొప్పమైన ప్రత్యేకత ఏమీ లేదు. అట్లాగే సోమవారం నుంచి శనివారం దాకా దేవుడిని మహిమపరచకూడదని కాదు. ప్రభు గారు మృతుల నుంచి లేచింది ఆదివారం కాబట్టి మనం ఆదివారం సంఘంగా కూడుకోవాలి. కాబట్టి పండుగలు ప్రత్యేకమైన దినాలు ఏమీ లేవు కాబట్టి. కానీ ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేయమన్నాడు కదా, మనం చేస్తే తప్పేంటి? థింకింగ్ అంతా ఒకటేనండి. ఇందాక నేను చెప్పాను ఇశ్రాయేలు దేవుడిని మహిమపరుస్తున్నాం తప్పేంటి అంటున్నారు. కానీ ఎప్పుడు మహిమపరచమన్నాడో, ఎప్పుడు వారు కూడుకోమన్నాడో అది ఇంపార్టెంట్. ఇది అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు విశ్రాంతి చాలా మంది కూడుకొని ఇప్పుడు కూడా దేవుడిని మహిమపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు. సెవెంత్ డే వాళ్ళు కూడుకోవడము దేవుడిని మహిమపరచడం తప్పేమీ కాదు. కానీ ఆ ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడింది? ఎవరు చేయాలి? అలాగే పండుగలు ఎవరు చేయమన్నాడు? ఎవరు చేస్తున్నారు? పస్కా పండుగ, పులిహోర రొట్టెల పండుగ ఎవరికి? ఈనాడు ఓసన మినిస్ట్రీస్ లో గుడారాల పండుగ. ఏ పండుగ? పౌలు గారు ఏమన్నాడు? ప్రభు నందు ఎల్లప్పుడు పండుగ అంటే ఏంటి? మంచి బట్టలు, మంచి పిండి వంటలు, మంచిగా తినడం, ఇదే కదా పండుగ అంటే ఏంటి? అంటే లోకరీతిగా పండుగ చేసుకునేటువంటి విధానాలు చాలా ఉన్నాయి. లోకంలో పండుగలు ఎలా ఉంటాయంటే అల్లరికమైనటువంటి ఆటపాటలు, నీచమైనటువంటి కార్యాలు, త్రాగుబోతుల విధులు, విగ్రహాలకు సంబంధించినటువంటి నృత్యములు చేయడం, ఇవన్నీ కూడా లోకంలో మనం చూస్తూ ఉన్నాము. కానీ దేవుడు మనకి ప్రతి పరిశుద్ధ దినాన మనల్ని ఏమన్నాడంటే ప్రత్యేక దినాలంటే ఏమీ లేవు. ఇక్కడ మీరు గమనించండి, కొలస్సీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:16 కాబట్టి అన్నపానముల విషయంలో నన్ను పండుగ, అమావాస్య, విశ్రాంతి అన్నవాటి విషయంలోనైనా మీకు తీర్పు తెచ్చే నవనికి అవకాశం ఇప్పుడు ఈ రాబోవాడి ఛాయగల స్వరూపము ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. విశ్రాంతి దినము, ఇక్కడ విశ్రాంతి దినాన్ని కూడా మెన్షన్ చేశాడు. అంటే పరిశుద్ధ సంఘముగా ఆదివారం మనం కూడుకోవచ్చు. ఆదివారము ప్రత్యేక దినము కాబట్టి పండుగలు అనేది పాత నిబంధనలు దేవుడికి ఎవరు చేయమన్నాడో వాళ్ళు మాత్రమే చేయాలి. మరొక విషయం మనం గమనిస్తే పాత నిబంధన అనగా ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవడైనా కొట్టాడు అనుకోండి, వాడు కొట్టిన దానికి మళ్ళీ అదే రీతిలో పట్టవచ్చు. ఎవడైనా తిట్టాడు అనుకోండి, వాడు చేసినటువంటి దోషులు ప్రతిదోషులే కాకుండా చేయవచ్చు. అంటే వాడు ఏమి చేస్తే వాడికి కాలు చేస్తే వాడికి కాలు. చూడండి, మనం ఈ విషయాలు మనం ఎక్కడ చూస్తామంటే ద్వితీయోపదేశకాండం 19:21. అలాగే నేను ప్రతిదీ చదవలేనండి, సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను త్వరగా వెళ్తాను. అలాగే నిర్గమాకాండం 21:24. నిర్గమాకాండం చూడండి 21:24 అంటే వాళ్ళకి దేవుడు ఏవైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా ఇశ్రాయేలుకి మనం ఆజ్ఞాపించడంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ 21వ అధ్యాయము 24 హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయములకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఎవరికి చెప్పాడు దేవుడిది? ఇశ్రాయేలుకు చెప్పాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర విషయాలు లేఖనంలో ఎత్తి చూపుచు అందుకంటున్నాడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక పొల్లైన తప్పిపోదు. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వెళ్దాం. మనం 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పుడేమనగా దుష్టుని ఎదిరింపగా నేను కుడి చెప్పుపైన కొట్టువానికి ఎడమ చెప్ప కూడా తిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం చేసి నేను తీసుకుని వాడిపై నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని బలవంతం చేసినట్లా వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగు వానికి
నిన్ను అప్పు అడుగుకోరు వారిని నీ ముఖము తిప్పుకొనవద్దు. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే పేతురు రాసిన పత్రికలో ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతికి ఎవరికి మీరు చేయవద్దు. ఇప్పుడు పాత నిబంధనలో నిన్ను కొట్టినా నిన్ను తిట్టినా నువ్వు దాడికి ప్రతిదాడి చేయవచ్చు, కానీ అకార్డింగ్ న్యూ టెస్టిమెంట్ ప్రకారము నువ్వేం చేయాలంటే సహించాలి, ఓర్చుకోవాలి. అందుకంటాడు నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు నీ శత్రువు గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరిలో ఏమంటుందంటే మేలు చేత కీడును జయింపవలెను. లవ్ మస్ట్ బి సిన్సియర్ అంటాడు. నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమను మీరు కలిగి ఉండాలంటాడు. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది అంటాడు. అంటే కొత్త నిబంధన పాత నిబంధన వ్యత్యాసాన్ని మీరు గమనిస్తే కొత్త నిబంధన కంప్లీట్ గా యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో ఇవన్నీ కూడా పాత నిబంధన దాకా మనం చూస్తాం కదా. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అనేటువంటి. అలాగే కొత్త నిబంధనల ప్రకారం మనం ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆయన బలి అవుతుంది కూడా అందరికీ రక్షణ కలిగజేయడానికి ఆయన కాడికయ్యాడు, ఒకే ఒక బలిగా ఉండడానికి. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళగా కొత్త నిబంధన ప్రకారము మనం ఏం చేసినా సరే ఎదుటి వారికి మేలు చేయడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియమైన పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం ఏ విధంగా ఉందో మనందరూ తెలుసు. వ్యభిచారం పట్టుబడవలసింది బ్రహ్మాస్త్రం 8వ అధ్యాయం చూస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? వాళ్ళు తీసుకొని కొట్టి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఆమెను శిక్షించడానికి వస్తే ప్రభావం తీసుకోవాలి కూడా నీవేమి ఉపయోగిస్తావు? వ్యభిచారం పట్టుబడిస్తే వాళ్ళు తీసుకొని కొట్టిన మీలో పాపం చేయవాడు ఉంటుంది దాని మీద. పెద్దవాడు మొదలుకొని కిందవాడు కూడా చిన్నవాడు కూడా ఎవరు కూడా మీద రాయలేమని అంటారు. ఆయన అంటాడు ఇక నువ్వు పాపము. అందుకే అంటున్నాడు పాత నిబంధన మోషే ద్వారా ఆచరించబడిన కృపయు సత్యమును క్రీస్తు ద్వారా మనకు అందించబడిన. కాబట్టి ఈ వ్యత్యాసం మనకు తెలియాలి. అలాగే పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను కాయటకు, తన ప్రజలను నీతి మార్గంలో సత్యములో న్యాయంగా ఉండడానికి దేవుడు మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులను లేవనెత్తారు. న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, అలాగే వీళ్ళందరూ కూడా తన ప్రజలను మంచి నీతి యథార్థంలో ఉండడానికి దేవుడు ఏర్పరిచాడు. కొత్త నిబంధన ప్రకారము మనమే పరిశుద్ధ యాజకులము, దేవుని సొత్తైనటువంటి ప్రజలము. పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచిన వారికి నాతిశయమైన ప్రచురణ చేయ నిమిత్తము మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారికి నాతిశయం ప్రచురణ చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజుల యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు మనమే రక్షణ పొందినటువంటి మనమే దేవుని సొత్తైన ప్రజలము, రాజులైనటువంటి యాజక సమూహము. యాజకుడు ఎక్కడ పనిచేయాలి? ప్రత్యక్ష గుడారం దగ్గర పనిచేయాలి. ప్రజలు చేసినటువంటి తప్పిదములను క్షమించబడడానికి ఏటేటా జంతువులను బలి అర్పించేవాడు. ఏడాది గొవ్వను, పావురము వితౌట్ బ్లేమిష్ అంటే ఏ నింద లేనటువంటి దాన్ని తీసుకొచ్చి యాజకుడు ఇచ్చినప్పుడు రక్త ప్రోక్షణ జరిగించడం ద్వారా వాళ్ళ పాపాలు క్షమించబడాయి. ఇప్పుడు మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం వచ్చిన మనము మన సహోదరులు మన ఏమైనా తప్పు చేస్తే మనం ఏం చేయాలి? క్షమించాలి. అలాగే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆయన రాజ్యం గురించి ప్రకటించాలి. దేవుడు వాక్యమే మనకు తీర్పు తీరుస్తా ఉన్నాడు.
కాబట్టి మనము దేవుని ప్రజలను, రాజులైనటువంటి యాజక సమూహము. మరి పాత నిబంధనలో అయితే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? న్యాయాధిపతులు, సమరయులు, సాంసోనులు, ఇలా మనం చెప్పుకోవడం చాలా ఉంది. అలాగే రాజులు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి ఉమ్మడి రాజ్యం ఉన్నటువంటి రాజులు ముగ్గురు. ఎవరెవరు? సౌలు, దావీదు, సొలొమోను. తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత యూదా రాజులు 19 మంది, ఇశ్రాయేల్ రాజులు 20 మంది, మొత్తం 42 మంది రాజులు. తర్వాత ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, ఇలా 17 మంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇదంతా కూడా చేయడానికి కారణం ఒకటే. దేవుడు తన ప్రజలను రక్షించడానికి అయినా అన్ని విషయాలుగా, అన్ని కోణాల్లో వారు ప్రయత్నిస్తూ వస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు తప్పిదములు, పాపము, అవిధేయత, వ్యతిరేకత, తిరుగుబాటుతనము, విగ్రహాలు చేయడము, పర్యాపించినటువంటి వాటిని తిరగడము, అన్వేషణలో వ్యర్థమైనటువంటి వివాదాలు పెట్టుకోవడము, దేవుడు తిరస్కరించడము, దైవత్వం ఒక వస్తువులో ఉందని కొలచడము, ఇవన్నీ కూడా వాళ్ళు తప్పిదాలు పొరపాటు చేసుకుంటూ వచ్చారు. అలాగే పాత నిబంధనలో ఒక విషయాన్ని మనం గమనిస్తే దేవుడు తప్పు చేసిన వారి వెంటనే తీర్పు తీసుకొచ్చాడు. గమనించండి మీరు, నోవహు కాలంలో భక్తిహీన సమూహాన్ని ఏం చేశాడు? దేవుడు జలప్రళయం ద్వారా విడిచిపెట్టేశాడు. లోతు కాలంలో ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్నిగంధాలతో కాల్చివేసినట్టు మనం చూస్తాం. అలాగే రాజులు కానీ, యాజకులు కానీ, నాదాబు, అబీహు అనేటువంటి వాళ్ళు వేరొక అగ్ని తీసుకొచ్చి వేసినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? అక్కడే అగ్ని వచ్చి వారిని కాల్చివేసినట్టు మనం చూస్తాం. అలాగే పాత నిబంధనలో దావీదు ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప రాజుగా, ఆయన ప్రవక్తగా, ఒక మంచి సైన్యంలో బలవంతుడైనటువంటి పరాక్రమశాలైనటువంటి ఆయన కూడా చేసిన తప్పుదాన్ని బట్టి పాప ఫలితము అనుభవించాడు. అంటే ఇప్పుడు అనుభవించమని కాదు, ఇప్పుడు కూడా ఉంటుంది. వాటి సో ఇవి నువ్వు ఏమి విత్తావో ఆ పంటను కోస్తావు, ఇది ఖచ్చితము. అయితే ఈ విధంగా వారు చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు వెంటనే వారికి ఏం తీసుకొచ్చాడు? తీర్పు అనేది, శిక్ష అనేది, పనిష్మెంట్ తీసుకొచ్చాడు. ఇప్పుడైతే దేవుడు దీర్ఘశాంతంతో మౌనంగా తప్పిదములు తెలుసుకుంటారు, తన తను తిరుగుతారని దేవుడు ఎదురు చూస్తాం. అందుకే దీని కృపాకాలం అంటారు. ప్రసంగంలో ఉన్నది అధికమైన దుర్మార్గం చేయకు, నీ కాలం రాకముందు కదా. కాబట్టి ఇక పాత నిబంధనలో దేవుడు పనిష్మెంట్ అనేది, కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే మొదటి శతాబ్దం క్రైస్తవ కాలము అననీయ సభ్యులైనటువంటి వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వెంటనే పడి చనిపోవడం మనము చూస్తాం. అక్కడ ఉన్నటువంటి సంఘం భయం కలిగి అందరూ కూడా తప్పు చేయడానికి భయపడతారు.